7 కోట్ల ఆంధ్రుల ఆత్మీయ కథానాయకుడు, అశేషాభిమానుల హృదయాల ఆరాధ్య దైవం, అఖిలాంధ్ర ప్రజానీకానికి అన్నగారు, మాకు నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈనాడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆ నందమూరి తారకరాముడు అనస్వర అంబరంలో వెలుగుతూ నిరంతరం తెలుగు జాతిని ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఆ మహనీయుడు నెలకొల్పిన రామకృష్ణ సినీ స్టూడియోస్ ఎన్ని ఉత్తమోత్తమ చిత్రాలకు రూపకల్పన చేసిందో అసంఖ్యాక ప్రేక్షకులకు తెలుసు. ఆ ధన్య చరిత్రని ఆశయాలు అన్వయిస్తూ ఆయన అడుగుజాడలను అనుసరిస్తూ మేము నిర్మించిన ఈ చిత్రం మాకు జన్మనిచ్చిన మాతృమూర్తి బసవరామ తారకం గారికి, మా పితృమూర్తి నందమూరి తారక రామారావు గారికి అంకితం, సమర్పితం. చచ్చాం, జూలో జంతువులు లేచాయి. కాఫీ పట్రా, షుగర్ లెస్. ఎస్. ఒరే పండు, వస్తున్నా. స్ట్రాంగ్ గా టీ తీసుకురా, షుగర్ ఎక్కువ. తెస్తున్నా. ఒరే పండుగ, చస్తున్నా. తొందరగా సోడా పట్రా, మంచింగ్లోకి ఉప్మా పెసరట్టు చేయి. ఈడాడో పరగడుపునే మందుతో మొహం కొడుకునే ఫేస్. ఒరే పండు, నాకు బ్రూ కాఫీ, పాపకు జ్యూస్, పాపకు బోన్విటా తీసుకురా. అలాగేనమ్మా. పండు, టిఫిన్ రెడీయా? ఇక్కడ కాఫీ టీలకే దిక్కులేదు, ఈవిడికి అప్పుడే టిఫిన్. నాకు ఆమ్లెట్, బాబు కట్లెట్ చేసి తీసుకురా. సరే మేడం. పండు, నాకు హార్లిక్స్. తినడానికా తాగడానికా? తాగడానికే. రే టీ తీసుకురావరా ఇడియట్. ఒక అల్లుడు టీ అంటే ఒక అల్లుడు కాఫీ అంటాడు, ఒకడు షుగర్ పుల్లెట్టే ఇంకొకడు షుగర్ నిల్లు అంటాడు, ఒకడు చిన్న అంటాడు ఇంకొకడు జున్ను అంటాడు. టిఫిన్లైనా కామన్ అంటే ఒక కూతురు కట్లెట్ చెప్తే ఇంకో కూతురు ఆమ్లెట్ చెప్తాడు, ఒకరితో పెసరట్లో గొప్ప అంటే ఇంకొకరితో ఉప్పాలోకి పెసరట్టాను, ఒకళ్ళకి ఆకుకూర ఇంకొకళ్ళ మేక్కూర. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నేనేమైనా రావణాసురులా 10 తలకాయలు 20 చేతులు ఉన్నోన్నా? కాంబినేషన్ తెలియని ఎదవలంతా కొంపలో చేరి కాంపిటీషన్ గా కాల్చుకు చంపుకు తింటున్నారు. ఇక్కడ వంటోడుగా పనిచేసే కంటే కోటి సెంటర్ లో కుంటోడుగా ముష్టెత్తుకోవడం. రే పండుగ, నా షేవింగ్ కిట్ ఏమైంది? గడ్డం గోక్కమని జేడి చక్రవర్తికి అద్దెకిచ్చా. ఎక్కడికైనా బయలుదేరావు? మార్నింగ్ వాకా? కాదండి, వాకౌట్. వాకౌటా? ఏమండే, నాకు తెలియకడుతాను, ఇది ఇల్లా అండి? పండగ రోజుల్లో పాలకొల సంత కూడా ఇంత చండాలంగా ఉండదు కదండి. అరే 20 రోజుల నుంచి చూస్తున్నాను, ఒకళ్ళు అడిగింది ఇంకోళ్ళు చస్తే అడగరు. వీళ్ళు పెట్టే టార్చర్కి నా చావు కారణం వీళ్ళే అని చీట్ రాసి ప్లగ్ లో వేలు, రైలు కింద కాలు పెట్టి గ్యాస్ స్టవ్ కంటించి చచ్చిపోదాం అనుకున్నాను. మీ ముఖం చూసా పని చేయలేకపోతున్నాను. ఎప్పుడైనా జీవితమే విరక్తి కలిగితే ఇక్కడికే వస్తాను, నేను వదిలేయండి. ఈ ఇంట్లో 23 రోజులు పనిచేసిన మొట్టమొదటి వంటవాడి నువ్వేరా? మా ఇంటి ఓవర్ హెడ్ ట్యాంక్ మీద నీ శిలా విగ్రహం పెట్టినా తక్కువేరా? ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి. అరే పండు, కాఫీ తాగండి, బాత్రూమ్కి వెళ్ళాలి. కట్లెట్ రెడీయా? ఒరే టీ ఏదిరా రాస్కెల్? పండు, నా జ్యూస్ ఏది? ఒరే పండు, నా సోడా ఏదిరా? ఆమ్లెట్ రెడీయా? పండు, నాకు బూస్ట్. వేస్ట్ మీ అరుపులన్నీ. మీకు కావలసినవి ఏవీ రావు. ఏ వంటోడు తెచ్చాడా? ఉంటే చస్తాడని, చస్తే ఉండలేడని చావకుండా ఉండటానికి పని మానేసి పారిపోయాడు. అయితే ఇప్పుడు ఎలా నాన్న? శ్రమదానమే. మీరు ఆడవాళ్లేగా, మీ మొగుళ్ళకి ఏమేం కావాలో మీరే వండి పెట్టుకోండి. మరి పిల్లలకి వాళ్ళ తల్లులు వండి పెడతారు. కోటీశ్వర్లం అయ్యుండి చీపుగా వంటలు అవి చేసుకోవాలా? మరే అర్జెంట్ గా ఇంకో వంట అని చూడండి. కార్గిల్ యుద్ధానికైనా పోతాం గాని మీ ఇంట్లో వంట పనికి మాత్రం రామ్ రామ్ అంటున్నారు. అయితే ఇప్పుడు ఎలా నాన్న? ముందు నువ్వు వెళ్ళి నాకు కాఫీ పెట్టరా, నేను అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. మీరే వంటగదిలోకి వెళ్ళి నాకు హార్లిక్స్ కలిపి తీసుకురండి. నేను నీ మొగుడిని. అదిగో అదే, ఆ పేడకల్లా గుర్తు చేద్దంటున్నా. అంతేనంటావా? అంతే. సరే.
ఏంటే వాళ్ళని చూసి చెడిపోతున్నావు? మర్యాదగా వెళ్ళి నాకు టీ తెస్తావా, లేకపోతే నన్నే వెళ్ళి హాల్ ఇస్తామంటావా? చెప్పా. టీ తీసుకోండి పెద్ద మావయ్య. థ్యాంక్స్. మీకు జ్యూస్. బుజ్జి బూస్ట్. అత్తయ్య మీకు కాఫీ. మావయ్య మీకు మజ్జిగ. నాకు మజ్జిగొద్దు, సోడా కావాలి. రాత్రిది దిగాలంటే ముందు మజ్జిగ తీసుకోవాలి. గంట గ్యాప్ ఇచ్చాక సోడా తీసుకొస్తా. చంటి జ్యూస్ తీసుకో. అత్తయ్య మీకు కాఫీ. అబ్బా నాకు కాఫీ తల్లి. తాతయ్య పాలు. నీకెందుకమ్మా ఇస్తామ? ఈ మాత్రం దానికి ఆవిడ గారేం అరిగిపోదులేండి. తేరగా తింటుందిగా. తిన్నది అరగడానికైనా ఈ పని చేయనివ్వండి. విన్నావుగా, వీళ్ళకా నువ్వు పనిచేస్తున్నది. మన వాళ్ళకి మనం చేస్తే తప్పే ఉంది తాతయ్య. మన వాళ్ళని నువ్వనుకుంటున్నావమ్మా, కానీ వాళ్ళు నిన్ను పని వాళ్ళకన్నా హీనంగా చూస్తున్నారమ్మా. అది వాళ్ళ తప్పు కాదు. తప్పెవరిదైనా తప్పదు, భరించాలి. చెల్లి కాఫీ ఇచ్చేస్తాను. గుడ్ మార్నింగ్ సిస్టర్. కాఫీ తీసుకో. అదేంటక్క నువ్వు తీసుకొచ్చావు? పండేమైపోయాడు? రాలిపోయాడు. అయితే మాత్రం నువ్వు తీసుకురావడం ఏమిటి చెప్పు, నేనే వచ్చేదానిగా. పర్వాలేదు తీసుకో. థ్యాంక్ యూ అక్క. హలో. హాయ్ మై సన్. హాయ్ డాడ్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ రా. నువ్వెలా ఉన్నావు? బ్రహ్మాండం. ఈ రోజుతో పరీక్షలు కూడా అయిపోయాయి. క్లాస్ గ్యారంటీ. వెరీ గుడ్. మరి ఇండియా ఎప్పుడు వస్తున్నావు నాన్న? ఎల్లుండి ఉదయం మన ఇంట్లో నువ్వు నన్ను నిద్ర లేపుతావు. గుడ్ మార్నింగ్ మై సన్. తెల్లారి చాలా సేపు అయింది. ఫారిన్ పద్ధతులు మార్చుకోవాలి. కమన్ కమన్ గెట్ అప్. సారీ డాడ్, ఫారెన్ లో అంతా 5 ఫినిష్. ఇండియా వచ్చాకే కాస్త బతకం పెరిగింది. బతకం మన దేశానికి వరం రా. కమాన్. రే తాతయ్య రెడీ మనవడా? ఇవన్నీ ఏంటి? ఓహో, ఇంట్లో వాళ్ళంతా నాతో కలిసి పడుతోకుందామనా? కాదురా, అవన్నీ నీకోసమే. నా కోసమా? అంటే 32 పళ్ళకి 32 పేస్ట్లు బ్రష్లునా? అబ్బే, ఫారిన్ నుంచి వచ్చావు కదా, ఏ పేస్ట్ వాడతావో ఏ బ్రష్ వాడతావో తెలియక మొత్తం అన్ని తెప్పించాడు మనోడు. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా తోమరా నీ పళ్ళు వేప పుల్లెట్టి. దట్స్ మై సన్. అంతా మా తాతగారు రామారావు గారి పోలిక. ఐఎమ్ సారీ డాడీ. ఏమైంది నాన్న? నా బాత్రూమ్ లో ఎవరో లేడీస్ స్నానం చేస్తున్నారు. ఆ లేడీస్ ఉన్నది స్నానం చేయడానికి కాదు నాన్న, నీకు స్నానం చేయించడానికి. నాకు స్నానం చేయించడానికి? దిస్ ఇస్ టూ మచ్ డాడీ. నేను ఇంకా చిన్న పిల్లాడినా? నా డాడీ నాకు ఎప్పుడు చిన్నపిల్లాడే. హెల్ప్ గా ఉంటుంది. వెళ్ళు. ఎందుకు హెల్ప్? ఏ విషయంలో హెల్ప్? మనలాంటి స్మాల్ పర్సనాలిటీస్ కి మన వీపు మనకు అందదు కదా నాన్న. అందుకని చండాలంగా తన చేత్తో రుద్దుతుందా? పోనీ కావాలంటే వీపుతోనే రుద్దుతుంది. రారా నాన్న. హలో డాడీ, గెస్ట్ ఎవరైనా వస్తున్నారా? లేదే. మరి ఇవన్నీ ఏంటి? నీకోసమేరా. ఇన్నా ఏమిటి డాడీ లవ్లీ టార్చర్? బ్రై, ఫారిన్ లో బ్రెడ్ జాము తిని తిని పనస పండులా ఉండేవాడివి అరటి పండ్లు అయిపోయావు. ఎవరు? నేను చిక్కిపోయానా? మీ సంగతి నాకు తెలియదు కానండి, మీ మీద బెంగ పెట్టుకుని నాన్నగారు మాత్రం 16 కేజీలు తగ్గిపోయారండి. ఈ క్యాండిడేట్ ఎవరు? కొత్తగా మన ఇంట్లో వంటోడుగా చేరాడులే, పేరు పండు. నైస్ టు మీట్ యు బ్రదర్. బ్రదరా? పనోడిని పట్టుకుని బ్రదర్ అంటారేంటండి బాబు? ఇంట్లో పనోళ్ళు పరాయోళ్ళు అంటూ అంటారు, అందరూ మనోళ్లే. ఒరే తాత, అక్క, బామర్ది, తమ్ముడు రండ్రా కూర్చోండి, వేడి వేడిగా లాంచే టిఫిన్. తమ్ముడు కాస్త ఉప్మా వేయి. ఇదిగో. ఏంటి బ్రదర్ ఆ కన్నీళ్లు? ఇవి కన్నీళ్లు కావు. మరి పంపు నీళ్ళ? కాదు బ్రదర్, ఇన్నేళ్ల నా సర్వీస్ లో పని మనుషుల్ని మనుషుల్లా చూసే దేవుళ్ళని చూస్తున్నాను. ఇల్లంటే ఇదండి, ఆయిల్లో ఉంది దరిద్రపు కొంప. ఇదిగో అమ్మాయి, ఏంటన్నా ఇవన్నీ? ఈ పట్టు చీర ప్యాంటు షర్టు మీ ఇద్దరికి. రే సంటి బుజ్జి, ఇదిగో మీ ఇద్దరికి. ఏంటి బావయ్య అకస్మాత్తానికి ఇలాగా మా మీద అకస్మాత్ అభిమానం? చెప్తాను, సాయంకాలం కట్టుకోండి. రేపు పొద్దున కట్టుబట్టలతో వెళ్ళగొడతారా? పండక్కి ఇంకా 4 రోజులు టైం ఉంది కదా. ఇవాళ కూడా పండగేనమ్మా, ఇవిగో కట్టుకోండి. అమ్మా సౌమ్య, ఇవిగోనమ్మా నీకు చీర, రవ్వల నెక్లెస్. అన్యాయం, అక్రమం. మీ కూతురు వడ్డాణం చేయించమని 6 ఏళ్ల నుంచి అడుగుతున్నా పట్టించుకోకుండా మీ మనవరాలకి, అది సెకండ్ సెటప్ మనవరాలకి నెక్లెస్ తెస్తారా? దానికి కారణం ఉంది. ఏంటో అది?
ఈ రోజు తను పుట్టినరోజు. అయితే మాత్రం ఇంత ఖరీదైన నెక్లెస్ నాకెందుకు తాతయ్య? ఇంతవరకు నీకంటూ ఏమీ చేయలేదమ్మా. ఈ ముచ్చట తెచ్చుకొని సాయంకాలం 5 గంటలకు బర్త్డే పార్టీ. ఇష్టం ఉన్న వాళ్ళు కొత్త బట్టలు కట్టుకు రావచ్చు. ఇష్టం లేని వాళ్ళు బట్టలు లేకుండా రావాలా? అది మీ ఇష్టం. అమ్మా జలంధర, ఇవిగో నీకు. థ్యాంక్స్ తాతయ్య. కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.